మీకు ఒక ముఖ్యమైన టెస్ట్ గురించి చెప్తానన్నాను కదా. ఫ్యాటీ లివర్ ఏళ్ల తరబడి ఉన్నవాళ్ళు అది ముదిరే లక్షణాలు లేదా లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్తుందా అని తెలుసుకోవడానికి చేసే స్కానే ఫైబ్రో స్కాన్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు డాక్టర్ గుసగుస. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోసం తెలుసుకుందాం. ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చి, డాక్టర్ నాకు ఫ్యాటీ లివర్ ఉందని రిపోర్ట్లో వచ్చింది, కానీ నేను తాగను అని షాక్ అయ్యారు. ఆయనకి అర్థం కానిది ఏంటంటే ఫ్యాటీ లివర్ అంటే ఓన్లీ ఆల్కహాల్ తాగే వాళ్ళకే వస్తుంది అనుకున్నారు. కానీ నిజం ఏంటంటే ఈ మధ్య నేను చూస్తున్న ఫ్యాటీ లివర్ కేసెస్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్కహాల్ తాగని వాళ్ళే. ఈ వీడియోలో మనం ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది, మీరు గుర్తించాల్సిన సిమ్టమ్స్ ఏంటి, చివరిలో ఒక సింపుల్ టెస్ట్ గురించి కూడా చెప్తాను. అది మీ లివర్ని, మీ హెల్త్ని కాపాడుకోవడానికి సహాయపడవచ్చు. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? లివర్ మన శరీరంలోనే అతిపెద్ద అవయవాల్లో ఒకటి. ఇది టాక్సిన్స్ని వడకట్టడం, జీర్ణక్రియని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఫ్యాటీ లివర్ అంటే లివర్ కణాల్లో ఫ్యాట్ ఎక్కువగా పేరుకుపోవడం. కొద్దిగా ఫ్యాట్ ఉండడం సాధారణం, కానీ అది ఎక్కువ అయితే అది లివర్ పనితీరును ఇందులో రెండు రకాలు. ఆల్కహాల్ వల్ల వచ్చేది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఆల్కహాల్ లేకుండా వచ్చేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. భారతదేశంలో ఈ రెండోదే ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా సిటీస్లో ఉండే వాళ్ళకి వచ్చిన ఒక 38-year-old రొటీన్ చెకప్లో భాగంగా అల్ట్రాసౌండ్ చేయించుకున్నారు. రిపోర్ట్లో మైల్డ్ ఫ్యాటీ లివర్ అని వచ్చింది. ఆయనకి ఎలాంటి లక్షణాలు లేవు, పొట్ట నొప్పి లేదు, అలసట కూడా పెద్దగా అనిపించట్లేదు. అందుకే ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన రోజువారీ జీవితం గురించి అడిగాను. రోజంతా కూర్చొని పనిచేయడం, బయట ఫుడ్ తినడం, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసెస్ తాగడం, ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ ఎప్పుడూ చేయనని చెప్పారు. ఇవన్నీ కలిపి చూస్తే ఆల్కహాల్ వల్ల వచ్చిన సమస్య కాదు, ఇది లైఫ్ స్టైల్ సమస్య. ఇది లివర్ ఫంక్షన్ టెస్ట్, షుగర్ లెవెల్స్ తెప్పించాం. షుగర్ కూడా బార్డర్ లైన్లో ఉంది. అంటే ఫ్యాటీ లివర్ కేవలం లివర్ సమస్య మాత్రమే కాదు, ఇది మెటబాలిజం మొత్తం దెబ్బతీసే సమస్య. ఎందుకు ఇది ఇంతలా పెరిగిపోయింది? చాలా మంది అనుకుంటారు ఫ్యాటీ లివర్ అంటే మద్యం వల్ల వస్తుందని, కానీ నిజం ఏంటంటే ఈ మధ్య వస్తున్న కేసుల్లో ఎక్కువ భాగం జీవన శైలి వల్లే వస్తుంది. మొదటిది ఎక్కువ షుగర్, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం. దీన్ని శరీరం ఫ్యాట్గా మార్చి లివర్లో స్టోర్ చేస్తుంది. రెండోది కూర్చొని పనిచేసే లైఫ్ స్టైల్. మూడోది ఎక్సర్సైజ్ లేకపోవడం, ఒబేసిటీ, పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉండడం. ఇది లివర్పై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. నాలుగోది షుగర్, డయాబెటీస్ లేదా ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉండడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, సన్నగా ఉండే వారిలో కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. వెయిట్ ఒక్కటే దానికి ప్రామాణికం కాదు. యాక్షన్ చేస్తే ఏమవుతుంది? మరో పేషెంట్, ఒక 50-year-old ఫీమేల్, 5 years క్రితమే మనం మైల్డ్ ఫ్యాటీ లివర్ అని చెప్పాం, కానీ ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఆమె దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. ఫాలోఅప్ టెస్ట్లు చేయించుకోలేదు, డైట్ చేయలేదు, ఎక్సర్సైజ్ కూడా చేయలేదు. 5 years తర్వాత రైట్ సైడ్ బాగా పెయిన్ వస్తుందని మళ్ళీ వచ్చారు. ఈసారి రిపోర్ట్లో అది మరింత ముదిరింది, లివర్లో ఇన్ఫ్లమేషన్ మొదలైంది. ఇది ప్రతి ఒక్కరికి జరగదు, కానీ ఫ్యాటీ లివర్ను ఏళ్ల తరబడి పాటు పట్టించుకోకుండా ఉంటే అది ముదిరే అవకాశం ఉంటుంది. ఇది నేర్పే లెసన్ ఏంటంటే సిమ్టమ్స్ లేకపోవడం అంటే సమస్య లేదని కాదు. ఫ్యాటీ లివర్ చాలా వరకు సైలెంట్గానే ఉంటుంది, అందుకే దీన్ని సైలెంట్ డిసీజ్ అంటారు. ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి? కింద చెప్పే అంశాలు మీకు వర్తిస్తే లివర్ టెస్ట్ చేయించుకోండి. పొట్ట చుట్టూ ఎక్కువ ఫ్యాట్ ఉండడం, డయాబెటీస్ లేదా ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, రోజు కూల్ డ్రింక్స్ లేదా ఫాస్ట్ ఫుడ్ లేదా బయట ఫుడ్ తీసుకోవడం, కారణం లేకుండా అలసిపోవడం, లేదా రైట్ సైడ్ అబ్డామిన్ పెయిన్ అప్పుడప్పుడు రావడం. టెస్ట్ చాలా సింపుల్, లివర్ ఫంక్షన్ టెస్ట్. ఇది ఒక బ్లడ్ టెస్ట్. ఇంకా అవసరమైతే ఒక స్కాన్, అల్ట్రాసౌండ్. ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఫ్యాటీ లివర్ని గుర్తిస్తే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా పూర్తిగా తగ్గించుకోవచ్చు. దీనికి మందులు కూడా అవసరం పడకపోవచ్చు, కానీ ముందుగా గుర్తించడమే ఇంపార్టెంట్. ఫ్యాటీ లివర్ గురించి ఎక్కువగా చెప్పేది ఒకటే, ఇది ఒక సైలెంట్ డిసీజ్. సిమ్టమ్స్ కనిపించేసరికి చాలాసార్లు పరిస్థితి ముదిరిపోవచ్చు. అందుకే రొటీన్ చెకప్స్ ఇంపార్టెంట్. ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎవరిలో అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారం ఇలాంటి
ఇంపార్టెంట్ కథలు, ఆరోగ్య సమస్యలు ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాను. కింద కామెంట్స్లో మీరు చివరిసారి లివర్ టెస్ట్ ఎప్పుడు చేయించుకున్నారో రాయండి. ఆ కామెంట్లే తర్వాత వీడియో టాపిక్కి ఆధారం అవుతాయి. పేషెంట్ కథలు గోప్యతను కాపాడేందుకు వివరాలు మార్చబడి మిళితం చేయబడ్డాయి.